జై కనకదుర్గాయ నమః. యథావిధిగా ప్రతి మాసం వచ్చే వారంలో భాగంగా ఇప్పుడు మనకు శ్రావణ పౌర్ణమి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అంటే రాబోయే శరన్నవరాత్రుల్లో ముందుగానే మనకు ఈ యొక్క పౌర్ణమి రావడం మంచి విశేషము. పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క పౌర్ణమిని జరుపుకోవడం కూడా మంచి విశేషం అని చెప్పేసి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మనకు ఈ పవిత్రోత్సవాల్లో ఉత్సవ విగ్రహాలను వాడుకుంటున్నందుకు ఓన్లీ ప్రచార రథంని మాత్రమే మనం ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం అనేది జరుగుతుందని భక్తులందరూ తెలియజేస్తున్నాను. జై దుర్గాజయ నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవాల్లో ప్రతి మాసము పూర్ణిమ నాడు మనం అమ్మవారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈరోజు శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, దీన్ని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటాము. మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి, చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈరోజు దానికి తోడుగా అమ్మవారి యొక్క పవిత్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి శ్రావణ పూర్ణిమకి. ఈ సందర్భంగా మనం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మనం ఇందాక ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే అని. ఆవిడ సర్వస్వరూపము కూడాను, ఇంద్రకీలాద్రి పర్వత స్వరూపం అంతా కూడాను అమ్మవారి యొక్క స్వరూపమే. అందువల్ల అమ్మవారికి మనం అక్కడ ప్రత్యక్షంగా ప్రదక్షిణం చేయలేము కాబట్టి ఆ గిరికి మొత్తం ఆ ఇంద్రకీలాద్రి పర్వతానికి ప్రదక్షిణం చేస్తే భూమండలం ప్రదక్షిణం చేసినంత ఫలం దక్కుతుంది. అందువల్ల ఈ గిరి ప్రదక్షిణంలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులతో శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ కూడాను. జై దుర్గా భవానీ, జై జై భవానీ.